ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బయలుదేరండి బయలుదేరండి. ఇంకా ఏం చేస్తున్నారా? బయలుదేరు. వెళ్ళమని చెప్పామర్ది. వెళ్లే దారిలో ఏట్లో మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. calling Mangalpet check post. Yes, CI Raghava speaking. Ganjai consignment సరుకుతో అడవుల్లోంచి వెళ్తున్నారు. ఒకరు కూడా దొరకలేదు సార్. రేయ్, ఎంతసేపు అంటే నిన్ను బతినాడేది? నేనేం అడిగా? నీ యజమాని ఎవరు, ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు, నేను వదిలేస్తాం. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాంరా, నిజం చెప్పరా? రేయ్, నా సహనాన్ని పరీక్షించకో, తను తినే చేస్తావు. ఏంటయ్యా చెప్పాడా? లేదు సార్, మీ చేయి పడితే కానీ చెప్పేట్లేడు. ఎరా చెప్పవా? అడుగుతుంటే గుర్రు అంట.
ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 324, 325 మరియు 307 ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది. కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబేడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన 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 తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియావే. మిగతా చిల్లరికి చాక్లెట్ ఇస్తున్నారు. కన్స్యూమర్ కోర్టులో కేసేస్తే ₹1,00,000 వస్తాయి. ఆపి నీ గోల. టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి సైకిల్ టోకన్ తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఇదిగో. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పెళ్ళాలి 2 ఉన్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా. బాంబు వేయడానిక కేసు వేయడానిక? మధ్యలో అడ్డొస్తావేంటయ్యా? మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే, చిపోవే మొరిగే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లగా నొక్కి వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది. చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు నేనిచ్చే మందు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్ల బయటికెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనము కంపు కొడతాం. ఏంట్రా వీడిలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా. కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, వాంతులు కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదో నేను పోతాను. రండి సార్, రండి సార్, తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఏంటి కులికమ్మ కొడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్ లో రూమ్ వేసుకొని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2000, 3000 లాక్కును పంపిస్తారు. కానీ మేవలా కాదు సార్, మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకో. వచ్చింది. ఏమిటే పోలీసులు తీసుకొచ్చావు? వెయిట్
ఇక్కడే వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, నాకు తీసుకోండి ఓ బాటిల్ సార్. ఇవ్వండి. ఒక బాటిల్ ధర 50 రూపాయలు సార్. నాకు రండి ఓ సార్. బాటిల్. రండి సార్, రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, రండి సార్, ఇదిగో రండి సార్, రండి సార్, తీసుకోండి సార్. రాక్షసి! ఆడపిల్లని పట్టుకున్నాను కొట్టారేంట్రా? అయ్యో పోలీస్ లేడీ పోలీస్ రావద్దే, రావద్దు. మగ పిల్లాడి మీద అలా ఎక్కి కూర్చున్నావేంటే దిగవే. రాక్షసి! అమ్మా! అయ్యో వదలండి, అమ్మా, అయ్యో వదలండి, వదలండి, అమ్మో. పోలీస్, పోలీస్, పోలీస్! కాపాడండి, 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 కాపాడండి! నేను చంపాలని చూస్తుంటే మెల్లగా వస్తా వెంట సూర్ పడక. అక్క, అక్క, అయ్యో, అయ్యో, అయ్యో కొట్టకండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.